వెంకటేశ్వర ప్రసాద్ గొప్ప మహోన్నత వ్యక్తి. బీసీల్లో ఆయన పుట్టటమే బీసీలకు ఒక గొప్ప వెలుగునిచ్చింది. ఇవాళ చాలామంది మండల్ గుర్తు చేసుకోకుండా ఎవరైనా ఎంప్లాయీ ఉన్నాడంటే వాడు ద్రోహి. బీసీలకు 27% ఈ భారతదేశంలో చాలా కష్టసాధ్యమైనటువంటి దాన్ని ఆయన భుజాల మీద తీసుకుని ఆయన ఒక చైర్మన్ అయి ఉండి ఆరోగ్యం సహకరించకపోయినా ఆయన చాలా తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఆయనకి ఏదైతే బాధ్యతలు అప్పగించారో ఆ బాధ్యతలను చాలా అతి కష్టం మీద ఎన్నో ఒత్తిళ్లు ఒడిదుడుకులు ఎదుర్కొని ఆయన నిర్వహించారు. ఆయన సామాన్య కుటుంబం కాదు, ఒక జమీందారు కుటుంబంలో పుట్టిండి ఆయన మొత్తం త్యాగం చేసి ఆయన ఆఖరికి ఆయన ముఖ్యమంత్రి పదవి ఒక నెల రోజులు ముఖ్యమంత్రి చేసినటువంటి వాడు ఎవరైనా భారతదేశంలో అంటే ఆయన వెంకటేశ్వర ప్రసాద్ బీపీ మండల్. అంటే ఆయన పదవులు త్యాగం చేసి ఆయన ఆస్తులు త్యాగం చేసి సర్వం త్యాగం చేసి తుది శ్వాస విడిచేంత వరకు ఈ మొత్తం భారతదేశంలో ఆయన జీవించినంత కాలం కూడా బీసీల కోసం ఎనలేని సేవ చేసినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి ఎవరైనా ఆయన బీపీ మండల్. మరి అటువంటి వ్యక్తిని ఈరోజు మనం స్మరించుకోవడం మన అదృష్టంగా భావించాలి. మరి మన నిజంగా ఆయన 40 అంశాలని ప్రతిపాదించాడు. 40 అంశాల్లో ఒక్క అంశం మాత్రమే రిజర్వేషన్ అంశం. ఇవాళ ఈ మిగతా 39 అంశాల కోసం మనం పోరాడి సాధించినాడే ఆయనకు మనం నిజమైన నివాళులు అర్పించేవాళ్ళు. ఎందుకంటే ముఖ్యంగా రిజర్వేషన్కి మనం ఎంతో కష్టపడి ఆయన కష్టపడి సాధించినటువంటి ఈ రిజర్వేషన్ని చేతులారా ఈరోజు మనం పోగొట్టుకున్నాము. దాని కనీసం సామాజిక స్కోర్ అయినట్టు మనంతా కూడా బానిసత్వంలో దొరుకుంటూ కనీసం ఆయన స్మరించుకోకుండా జరుగుతున్న అన్యాయాన్ని రివ్యూ చేసుకోకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈరోజు కేంద్రంలో ఫండమెంటల్ రైట్ మనకున్నటువంటి కాన్స్టిట్యూషన్ రైట్ ఏంటంటే రిజర్వేషన్ ఓన్లీ సామాజిక వెనుకబాటుతనం మాత్రమే రిజర్వేషన్ కేటాయించింది, అంతే తప్ప ఆర్థిక వెనుకబాటుతనం అన్నది అంశం లేనే లేదు. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం అంటే మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈయన సాధించిన 27% ప్లస్ ఎస్సీలకి 15%, ఎస్టీలకి 7.5%, అంటే 49.5% మించకూడదు, 50% దాటకూడదని చెప్పి సుప్రీంకోర్టు ఆంక్ష ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం దారుణంగా నిర్దాక్ష్యంగా దొడ్డిదారిని వారికి 10% అగ్రకులాల్లో ఉన్న వాళ్ళకి సామాజిక వెనుకబాటుతనాన్ని పక్కకు తోసేసి ఫండమెంటల్ రైట్ని ఏదైతే ఉందో కాన్స్టిట్యూషన్ రైట్ని పక్కగా పెట్టి వీళ్ళు కొత్తగా ఒక సృష్టించి ఇవ్వడం జరిగింది. అదే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు మీకు స్పష్టంగా చెప్పాలంటే మొన్న జ్యోతిబా పూలే జయంతి రోజున మొత్తం అందరికి కూడా ఏదో వాళ్ళు అప్లిఫ్ట్ చేయడం కోసం బీసీ నాయకుల యొక్క పేరు చెప్పి వాళ్ళు చాలామందికి లోన్లు ఇవ్వడం జరిగింది. 80% ఓసీలకు ఇచ్చాడు. ఇది సామాజిక వెనుకబాటుతనం పక్కన పెట్టి కేవలం అసలు రిజర్వేషన్ ఇస్ ఫర్ ఓన్లీ మెంట్ ఫర్ అన్ఎడ్యుకేషన్ ఎక్కువ ఏ కమ్యూనిటీ ఉందో, అలాగే సామాజిక వెనుకబాటుతనం ఎక్కడెక్కడ ఉందో, కించబాటుతనం ఎక్కడుందో వారికి మాత్రమే రిజర్వేషన్ వర్తిస్తాయి తప్ప ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. త్వరలో తీర్పు కూడా రాబోతుంది. కాబట్టి నేను బీసీ సోదరులని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే దయచేసి మీరు కష్టపడి సాధించిన ఏదైతే రిజర్వేషన్స్ వారి యొక్క జీవితాలు త్యాగం చేసి మనకి ఇచ్చారో దాన్ని కాపాడుకోవాలి. దాన్ని వ్యతిరేకంగా ఎవరైనా ఏ పార్టీలైనా కేవలం ఓట్ బ్యాంక్ కోసం రాజకీయంగా లబ్ధి కోసం చేస్తే ఖచ్చితంగా ప్రతిఘటించాలని తెలియజేస్తూ జై భీమ్, అమర్ రహే బీపీ మండల్.